ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. చాలు. చూడండి, ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధికి చేరి వచ్చిన మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే కొన్ని విషయాలను మనం వినగలిగితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర లేదా నీ దేవుని దగ్గర నీవు ఏదైనా మొక్కుకొని ఎడల దాన్ని ఏం చేయాలంట? అమ్మందరి చూడండి, ఏం చేయాలంట? ఏదైనా మొక్కుబడి చేస్తే, ఏదైనా దేవుని దగ్గర మనం సమర్పించాలనో దేవునికి అర్పించాలనో మనం తీర్మానం తీసుకున్న తర్వాత దాన్ని తడువు చేయకుండా చెల్లించే ప్రయత్నం చేయాలంట. చేయకపోతే పాపం కలుగుతుందని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఒక విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏదైనా త్వరగా చేయడం కంటే నిదానంగా చేయడం బెటర్ అంటారు కదా. నిదానమే ప్రధానము అంటారు. నిదానంగా ఆలస్యంగా చేస్తేనే, ఏదైనా నిదానంగా చేస్తేనే పని అయినా ఏదైనా సెట్ అవుతుంది అంటారు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, ప్రతి విషయంలో నిదానం ఉన్నా పర్వాలేదు కానీ, ప్రతి విషయాలలో అన్ని విషయాలలో నిదానంగా చేసినా పర్వాలేదు కానీ, దేవుని దగ్గర చేసుకున్నటువంటి మనవులు, దేవుని దగ్గర చేసుకున్నటువంటి మొక్కుబడుల విషయాల్లో మాత్రము నిదానము పనికిరాదు అంటుంది దేవుని వాక్యం. మరి ఏం చేయాలంటే చూడండి, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. ఈ మాట అందరూ చెప్పండి. ఏం చేయకూడదంట? తడువు అంటే ఆలస్యం చేయకూడదు. ఈరోజు కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఆలస్యం చేయకుండా, తడువు చేయకుండా చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. వాటిని గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేస్తే, ఏదైనా అర్పించాలనుకున్న విషయాన్ని, అర్పణ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కానుకే, డబ్బే కదమ్మా. ఏదైనా దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు, అర్పించాలనుకున్నప్పుడు, మొక్కుకున్నాము అన్నప్పుడు మనకు గుర్తొచ్చేది కానుకే. కానీ కానుక అన్నది అన్నిటి తర్వాత. కానీ మొదటగా అర్పణ అనగానే చాలా విషయాలు ఉన్నాయి. దానికంటే ముందు మనం అర్పించాల్సినవి, మనం మొక్కుకోవాల్సినవి, మనం నెరవేర్చవలసినవి బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. అయితే మనం అర్పణ అనగానే మనం కానుకనే అనుకుంటాం సాధారణంగా. కానుక అన్నది తర్వాత విషయం, అది చివరిది, లాస్ట్ది, ఆ తర్వాత విషయం అది. అయితే దానికంటే ముందుగా మనం అర్పించవలసిన విషయాల్లో చాలా ఉన్నాయి. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, నువ్వు ఏది అర్పించినా సరే, ఏది మొక్కుకొనినా సరే దానిని తడువు చేయకుండా జరిగించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూస్తాం చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాలను ఒకసారి చదువుదాం. నీవు నీ దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయొద్దు. ఇక్కడ దేవుని వాక్యంలో తెలియజేస్తుంది అంటే, ఏదైనా మొక్కుకున్నామంటే, ఏదైనా చేయాలనుకున్నామంటే, ఏదైనా జరిగించాలనుకున్నామంటే దేవుని విషయాల్లో ఆలస్యం చేయొద్దు. మన వ్యక్తిగత విషయాల్లో ఆలస్యం చేసినా పర్వాలేదు, మన వ్యక్తిగత విషయాల్లో నిర్లక్ష్యంగా ఉన్నా పర్వాలేదు, కానీ దేవుని విషయాల్లో మాత్రము ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, తడువు చేయొద్దు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ముందుకు చదవండి అమ్మ ఒకసారి. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. అనుకున్న దాన్ని చేయకుండా పోవడం కంటే ఏంటంట? అనుకోకుండా మేలు. అది మంచిదే కదమ్మా. అనుకొని చేయకపోవడం కంటే అనుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఇస్తేనే జరుగుతుంది పని, నువ్వు చేస్తేనే జరుగుతుంది పని అని కాదు కదా.
ఏం చేయకపోయినా దేవుని కార్యం జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు మ్రొక్కుకొని దేవుని కార్యాలలో నిర్లక్ష్యం చేసి ఆలస్యం చేసి అది నీకు పాపమయ్యేంత వరకు, అది నీకు పాపముగా మారేంత వరకు, ఆ పరిస్థితి వచ్చేంత వరకు నువ్వు మ్రొక్కుకోవడం ఎందుకు, దాన్ని నీవు బెగబట్టుకోవడం ఎందుకు? కాబట్టి నువ్వు ఏం చేయాలంటే మ్రొక్కుకోకుండా మేలు. ఈరోజు దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే దేవుని విషయాల్లో ఏదైనా సరే మనం అనుకున్న పనిని ఖచ్చితంగా మ్రొక్కుకొనిన తర్వాత చేసి తీరాల్సిందే. నేను మొదట్లోనే చెప్పాను, మ్రొక్కుకోవడం అంటేనే కానుకని కాదు. ఏ విషయమైనా సరే కొంతమంది అనుకుంటారు దేవుని సన్నిధిలో నేను పరిచర్య చేయాలా, ఈ సంవత్సరం అంతా దేవుని సన్నిధిలో నేనే బండలు కడగాలని కొంతమంది ఒక తీర్మానం తీసుకుంటారు. ఇక ఆ విషయాల్లో కొన్ని చోట్ల తప్పిపోతూ అవసరం ఉన్నప్పుడు వీలున్నప్పుడు మాత్రమే వచ్చిపోతూ ఉండడం కాదు, అది తడువు చేసినట్టే. దేవుని సన్నిధిలో ఏదైనా పని చేయాలా, పరిచర్య చేయాలనుకుంటాం, పరిచారం చేయాలనుకుంటాం. ఆ విషయాల్లో తడువు చేసినా నిర్లక్ష్యం చేసినా అదొక మ్రొక్కుబడే. దేవుని వాక్యం తెలియజేస్తుందంటే అట్లాంటి తీర్మానాలు తీసుకోకుండా ఉండడమే మంచిది. ఒకసారి తీర్మానం తీసుకున్నామంటే దాన్ని నెరవేర్చడం చాలా ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే తడువు చేయకుండా వారు మ్రొక్కుకొనిన ప్రతి మ్రొక్కుబడిని చెల్లించినటువంటి ఎందరో భక్తులను బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఉదాహరణకు తల్లి అయిన హన్నా గారిని మనం చూస్తాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 11వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నింటిను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. హన్నా ఏం మ్రొక్కుబడి చేసిందంటే ఇక్కడ అందరూ చెప్పండి అమ్మ, ఏం చేసింది? ఆడబిడ్డ అయితే మగబిడ్డ పుడితే నీ సన్నిధికి నీ సేవకి ఇస్తాననింది. ఇవకెళ్ళి ఆడపిల్ల అయితే ఇచ్చేదేమో. ఎందుకంటే ఆమె సమర్పణ జీవితం అట్లాంటిది. మనం చూసాం కదా, హన్న యొక్క జీవితం కానివ్వండి, ప్రార్థనా జీవితం కానివ్వండి, ఆమె ఓర్పు కానివ్వండి, ఓపిక కానివ్వండి, తన భర్త ఎడల, తన తోటి కోడలి ఎడల ఆమె ఎలా ప్రవర్తించిందో సమస్తాన్ని మనం చూసాం కనుక ఆమె ప్రవర్తనను బట్టి బహుశా ఆడపిల్లనైనా ఇచ్చేదే కానీ ఆడపిల్ల దేవుని సేవకి అప్పట్లో ఉపయోగం ఏం లేదు. ఎవరు చేయాలా? మగపిల్లలే చేయాల. అయితే దేవుని వాక్యంలో ఆమె చేసుకున్న మ్రొక్కుబడి ఏంటంటే ఒక మగబిడ్డను దయచేస్తే నేను నీ సేవకే ఇచ్చేస్తాననింది. ఆమె తీర్మానం తీసుకున్నప్పుడు ఆమెకు సంతానం లేరు, ఆమెకు పిల్లలు లేరు. ఆమె సంతానము లేదని గొడ్రాళ్ళని పేరు పడిపోయింది. అప్పటికే చాలామంది అంటున్నారు ఈమె ఇంక గొడ్రాళ్ళులేండి, ఈమెకి ఎప్పుడు కావాలి పిల్లలని తిట్టుకుంటుండే వాళ్ళంట. అట్లాంటి సందర్భాలలో, అట్లాంటి సమయాల్లో ఆమెకు తీర్మానం తీసుకునేది ఏంటంటే దేవుడు గనక నన్ను ప్రేమించి నాకు ఒక మగబిడ్డను దయచేస్తే నేను దేవునికే ఇచ్చేస్తాననింది. దేవుడు ఆమెను దయదలిచి జ్ఞాపకం చేసుకున్నాడంట. ఒక సంవత్సరం తిరిగేసరికి ఒక కొడుకు పెట్టాడు. ఇప్పుడేమనుకోవాలి ఆమె? అప్పుడేదో తొందరలో అనుకున్నాను ప్రభువా. ఏమనుకుంటాం మనమైతే? ఏమనుకుంటామమ్మా? అప్పుడు పిల్లలు లేకుండ్రి, పుడతారో లేదో గ్యారంటీ లేదు, అందుకనే మొక్కుకున్నాను ప్రభువా. ఏమనుకోద్దు, లేక లేక ఒక కొడుకునిచ్చేవి మళ్ళీ తీసుకుంటావా అంటాం కదమ్మా. మనమైతే ఇస్తామా? మనం చెప్పండి, ఒక 20 ఏళ్ళకి పిల్లలు అయ్యారనుకోండి, మన పరిస్థితి ఏంటి? వాని ఇల్లు కూడా దాటనీయం కదా, ఏదైనా తగులుతుందేమో, ఎక్కడైనా కింద పడతాడేమో, అంత చూసుకుంటాం పిల్లల్ని. లేక లేక సంతానం అయితే అదొక ప్రేమ. మరి ఈమెకి ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే మీరు ఆలోచన చేయండి, కనీసం పాలు ఇడిచిన వెంటనే తీసుకొచ్చిందంట. దేనికోసం? ఆ మ్రొక్కుబడిని తీర్చుకోవడానికి ఆమె తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం. చూడండి, 28వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. చాలు. ఇక్కడ పాలు విడిచిన వెంటనే భర్తను చెప్పింది, అయ్యా వెళ్దాం రా, మనం యెరూషలేముకి వెళ్దాం, రామాకి వెళ్దాం రా, మందిరంకి వెళ్ళి ఇదిగో ఈ బిడ్డ పుడితే నేను దేవునికే ఇస్తానన్నాను అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు భర్త.
ఆమె మాటకు అంత విలువ ఇచ్చాడు. ఆయన కూడా ఒప్పుకొని ఒక్క మారు మాట కూడా మాట్లాడనట్టుగా మనం ఇక్కడ చూడం ఈ సందర్భాలలో. అయితే ఆమె తన మొక్కుబడిని ఏం చేసింది? చెల్లించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని వాక్యం చెప్పింది కూడా అదే. ఏదైనా సరే మొక్కుకున్నామంటే తడువు చేయొద్దు. నువ్వు తడువు చేసినావంటే ఇంక చేసినా లాభం లేదంట దాని విషయాల్లో. ఏదైనా మనం అనుకున్నాం అనుకోండి, మన హృదయంలో అనుకున్నాం అనుకోండి, ఏదైనా చేస్తాను దేవుని సన్నిధికి, లేదా దేవుని సేవకులకు, లేదా దేవుని పరిచర్యకు ఏదైనా నా వంతుగా చేద్దాం అనుకొని దాన్ని చేయకపోతే, చూడండి 23వ అధ్యాయమా, ఇందాక మనం చదువుకున్న దగ్గరికి రండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనంలో ఆ మాట క్లియర్గా ఉంది. చూడండి ఒకసారి. తడువు చేయకూడదు, నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన ఏం చేస్తాడంట? అందరూ చెప్పండి, ఏం చేస్తాడంట? అంటే ఆయనే తీసుకుంటాడా? మనం ఇవ్వకుండా ఏదో రూపంలో తీసుకుంటాడంట కదా. ఇప్పుడు మనం మొక్కుకున్నాం, అది దేవుంది. నేనే అనుకున్నాను ఒక 100 రూపాయలు దేవునికి ఇద్దాం అనుకున్నాను అనుకోండి, నేను ఇవ్వకుండా లోపలే పెట్టుకున్నాను అనుకోండి, దేవుడు ఎలాగోలా తీసుకుంటాడు. ఎట్లా తీసుకుంటాడు? ఆయన రాబట్టుకుంటాడంట. తీసుకుంటాడు కదా, ఇంకా రాబట్టుకుంటాడంటే ఇంకా ఆయన ఏం చేస్తాడో తెలీదు. పొద్దున్నే నా కొడుకో బిడ్డకో జ్వరం వచ్చిందనుకో, ఒక 500-600 పెట్టాను హాస్పిటల్కి వెళ్ళి. నేను మొక్కుకునింది 100 రూపాయలే, ఖర్చు అయింది ఎంత? రాబట్టుకున్నాడా దేవుడు? అది కూడా మనం ఇచ్చినట్టే, కానీ మనము అనుకున్న విధంగా ఇచ్చినట్టు కాదు. మనం ఇస్తే ప్రేమతో ఇచ్చినట్టు. దేవుడు రాబట్టుకుంటే ఎలాగైనా మనం అనుకున్న దాన్ని దేవుడు రాబట్టుకుంటాడు. నేను చెప్తున్న మాట కాదు ఇది. కేమా నేను చెప్తున్నానా? బైబిల్లో ఉందా మాట? ఏం సార్ అట్లా చెప్తున్నాడు అనుకున్నారు? బైబిల్లో ఉందా? ఇంకోసారి చదువుతారా? చదవండి, ఇంకోసారి చదవండి. నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన దాని తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టును. నువ్వు ఇవ్వకపోయినా దేవుడు దాన్ని ఏదో రూపంలో తీసుకుంటాడు. హాస్పిటల్ రూపంలోనో, అనారోగ్యం రూపంలోనో, ఏదో నష్టం రూపంలోనో, భర్తలు ఖర్చు చేయడం వల్లనో, ఏదో విధంగా మనం ఇద్దామనుకున్న కానుక నువ్వు ఇవ్వకుండా పెట్టుకున్నా, నువ్వు చేస్తాననుకున్న పని చేయకుండా ఆపినా, దేవునికి చేద్దామనుకున్న కార్యాన్ని వెనకేసినా, అది ఏదో విధంగా దేవుడు చేయించుకుంటాడు, రాబట్టుకుంటాడు. అయితే మనం ఇస్తానన్న కార్యము, చేస్తానన్న పని మనం చేస్తే సమర్పణ, అది దేవుడు చేయించుకుంటే అది మనకి ఏం ఉపయోగం ఉండదు. పైపెచ్చి అది మనకు పాపం అవుతుందంట. ఈరోజు ఆలోచన చేయండి. అదే తడవు చేయకుండా ఇవ్వడం వేరు, తడువు చేసి ఇవ్వడం వేరు. మొక్కుకొనిన దానిని తడువు చేసినామంటే అది మనకు పాపంగా మారుతుందంట. నిర్లక్ష్యం. అదేం ఆగదు. మళ్ళా బిగబట్టుకున్నాం అనుకో, మన దగ్గర ఏముండదు. మన దగ్గర ఉంటుందా? ఒక 5,000 కానుకిద్దామని తీసి పెట్టుకున్నాం అనుకోండి, ఇవ్వకుండా దాచిపెట్టుకున్నాం అనుకోండి, ఏం చేస్తా? అది మన దగ్గర ఉండదు. ఎలాగోలా దేవుని దగ్గరికి చేరుతుంది. కాకపోతే నీవై ప్రేమతో ఇస్తే అది నీకు ఆశీర్వాదం అవుతుంది. అది దేవుడే రాబట్టుకుంటే అది దేవుని చిత్తం. మనకి ఏం ఉపయోగం ఉండదు. మన డబ్బులు పోగొట్టుకోవడం తప్ప ఏం ఉపయోగం ఉండదు. అయితే ఇక్కడ మనకు ఏది ఉపయోగం? దేవుడు రాబట్టుకోవడం ఉపయోగమా? మనం సమర్పణ కలిగి ఇవ్వడం ఉపయోగమా? మనం ఇవ్వడమే ఉపయోగం. అది కూడా ఇచ్చే దాంట్లో ఎలా ఇవ్వాలంట? తడువు చేయకుండా. ఆమె అనుకునింది, హన్న అనుకునింది ఏమని? నా కొడుకును గనక నువ్వు నాకు ఒక మగబిడ్డని ఇస్తే గనక నేను నా కుమారుణ్ణి నీకే, నీ పరిచర్యకే, నీ సన్నిధికే ఇస్తానని చెప్పింది. ఆమె చెప్పినట్టుగానే పిల్లోడు గనక ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగిందేమో పాలిడిచేదాకా. కానీ ఏదో చిన్న వస్తువు అయితే ఆ రోజే ఇచ్చేసేది ఆమె కదా. ఏదైనా అనుకున్నది వస్తువో వాహనమో అయితే మోసం ఒక 1-2 నెలల్లో ఇచ్చేసేదేమో. కొడుకు గనక, చిన్న పసిబిడ్డ గనక పాలిడిచేదాకా పెట్టుకునిందంట. ఆ తర్వాత ఎప్పుడైతే వాడు పాలు విడిచి ఆహారం తినడం మొదలుపెట్టాడో దేవుని సన్నిధికి ఆమె ఇచ్చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తడువు చేయట్లేదు ఆమె మనసులో తడువు చేయాలని కానీ, లేక ఇచ్చాడని కానీ, ఇక దేవుడు మర్చిపోయి ఉంటాడులే అని కానీ. మర్చిపోతాడు దేవుడు? మర్చిపోడు. ఆయన మనం తడువు చేస్తుంటాం కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. అందుకే ఈరోజు ఆలోచన చేయండి. మరొక వ్యక్తిని మనం ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథంలోనికి రండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30-31 వచనాలు చదవండి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా
నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించుదును అనెను. చాలు. ఇక్కడ ఒక భక్తుడు మనకు కనిపిస్తాడు. ఏంటంటే ఆయన పేరు యెఫ్తా. యెఫ్తా గిలాదులో కాపురం ఉన్నప్పుడు శత్రుదేశమైనటువంటి అమ్మోనీయుల రాజు యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వస్తే యెఫ్తా బ్రతిమలాడాడు కొద్దిసేపు. అయ్యా, 300 సంవత్సరాల నుంచి నీ దగ్గరే బ్రతుకుతున్నాం, ఇక్కడే ఈ ప్రాంతాల్లోనే, ఈ చుట్టుపక్కల ఏరియాల్లోనే బ్రతుకుతున్నాం కదా, ఇప్పుడు మేము నీకు శత్రువులుగా కనిపించామా? ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మా మీదకి యుద్ధానికి వచ్చావేంటి అని బ్రతిమలాడుతుంటే ఆయన ఒప్పుకోలేదంట. చూడండి 28 వచ్చిన చదవండి ఒకసారి. ఒప్పుకోలేదు, బ్రతిమలాడుతున్నాడు. అయ్యా ఎందుకులే, కలిసి ఉంటున్నాం, ఇన్ని సంవత్సరాలుగా కలిసే ఉన్నాం. 26వ వచనంలో చూడండి, 3వ లైన్లో, అర్నోను తీరముల పట్టణములన్నింటిలోనూ 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకోలేదు. 300 సంవత్సరాల నుంచి కలిసే ఉన్నా, అప్పుడెందుకు యుద్ధానికి నువ్వు రాలేదు? ఇప్పుడెందుకు వచ్చావు? ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం కదా, కలిసి ఉందాంలే, ఎందుకు ఈ యుద్ధాలన్నీ అని చెప్పి బ్రతిమలాడుచుంటే ఆయన ఏం చేశాడంట? 29వ వచనంలో, 28వ వచనంలో, అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. తర్వాత ఏమైంది? 29వ వచనంలో, యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి దిగి వచ్చింది. ఇక్కడ చూడండి 28వ వచనంలో అతడు ఒప్పుకోవట్లేదు. 29వ వచనంలో ఏం జరిగింది? యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి వచ్చింది. యెఫ్తా మీదకి యెహోవా ఆత్మ వచ్చిన తర్వాత ఏం జరిగింది? తుత్తునీయులుగా చంపేశాడంట వాళ్ళని. అమ్మోనీయులందరినీ తరిమి చంపేశాడంట. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు శత్రువులను, అమ్మోనీయులను చంపేశాడు. పరిగెత్తించి చంపేశాడంట. అంతకుముందు ఏం చేశాడు? బ్రతిమలాడాడు. అయ్యా వద్దులే, 300 ఏళ్ళు ఉన్నాం కదా, కలిసే ఉన్నాం కదా, కలిసి ఉందాంలే అని బ్రతిమలాడితే ఆయన ఏం చేయలేదు? ఒప్పుకొని ఉంటే, ఈ ఆత్మ దిగి రాకముందే ఒప్పుకొని ఉంటే ఏమయ్యేది? బాగుండేవాళ్ళు కదా, కలిసి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఒప్పుకోకపోగా దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు అతడు ఆత్మతో నింపబడిన వాడే, బలవంతుడై యుద్ధానికి బయలుదేరే సమయంలో అతడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ ప్రార్థన. మరొకసారి ఆ వచనాన్ని మనం చదవగలిగితే చూడండి, 31వ వచనం, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించేదను. ఏం చేస్తానన్నాడు? హన్నా ఏమని మొక్కునింది? దేవుని సన్నిధికి చేస్తానని చెప్పింది. ఈయన ఏమని మొక్కుంటున్నాడు? మీరు ఊకునండి అమ్మ, చెప్పేవాళ్ళు మీరు చెప్పండి, ఎప్పుడు చెప్పని వాళ్ళు చెప్పండి. ఏమని మొక్కున్నాడు ఆయన? అది వాళ్ళకు ఒకటి అర్థమవుతుంది వాక్యం కదా, ఇంత క్లియర్గా చెప్తున్నాం కదా తల్లి. యెఫ్తా మొక్కుకున్నాడంట, నేను యుద్ధానికి వెళ్తున్నాను, నీవు నాకు సహాయం చేస్తే యుద్ధం గెలిచి ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంటిలో నుంచి ఏది ఎదురొచ్చినా అది నీకే ఇచ్చేస్తానన్నాడంట. ఒక పశువు వచ్చినా, ఒక గొర్రె వచ్చినా, ఒక ఎద్దు వచ్చినా, వంట వచ్చినా, ఏదొచ్చినా సరే దాన్ని నీకు బలిగా అర్పించేస్తానన్నాడంట. దేవుడి దయ వల్ల యుద్ధం గెలిచి భయంకరమైన పోరాటంలో గెలిచి సంతోషముతో ఇంటికి రాగానే ఎదురుగా ఏమొస్తే అది ఏమన్నాడు? అర్పిస్తానన్నాడు, బలిగా అర్పిస్తానన్నాడు. ఏం జరిగిందంటే ఇంటికి రాగానే తన కుమార్తె సంతోషంతో ఎదురుగా వచ్చిందంట. ఏం చేయాలి ఇప్పుడు? మాట తప్పాలా, మొక్కుమని నిలబెట్టుకోవాలా? ఒకేలా లేదులే ప్రభా, ఏదైనా వస్తుంది, గొర్రెపిల్ల వస్తుందేమో అనుకున్నాను, ఎద్దో పశువు వస్తుంది అనుకున్నాను, నా కూతురుని ఎలా చంపేస్తాను ప్రభా అని అనుకోవచ్చు. కానీ అతడు తను మ్రొక్కుబడిని చెల్లించును అని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తాం. చూడండి 39వ వచనాన్ని మనం చదివితే, ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున
ఆమెకు చేసెను. ఏం మొక్కుకున్నాడో అది చేశాడు. ఏమని మొక్కుకున్నాడు? ఎవరు ఎదురొచ్చిన వాళ్ళని బలిగా అర్పిస్తానన్నాడు. ఇప్పుడు తన కుమార్తెను ఏం చేయాలి? ఆయన అర్పించాల్సిందేనా? మాట తప్పాలా? మన దేవుడు బలి ఇష్టపడతాడా? మరి ఏం మనసులు చెప్తే దేవునికి ఇష్టమా? మరి ఇప్పుడు దేవుని దగ్గర సరే ప్రభువా, నేను ఏదో గొర్రె వస్తే ఇద్దాం అనుకున్నాను, నా కూతురు వచ్చింది, లేదా క్షమించు ప్రభువా అంటే దేవుడు బహుశా మరి వినేవాడేమో, కానీ ఆయన ప్రార్థన చేయలేదు. ఆయన మనం చదువుకున్నాం కదా 29వ వచనంలో, ఆయన మొక్కుకొని నా మొక్కుబడి ప్రకారం మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. ఆయన ఏం మొక్కున్నాడు? అసలు బలే ఇష్టం లేదంటాడు దేవుడు. నువ్వు బలి అర్పించట కంటే మాట వింటే చాలంటాడు దేవుడు. మరి బలినే వద్దన్న దేవుడు ఒక పాపం చంపుతానంటే ఒప్పుకుంటాడా? మరి మొక్కుబడి చేశాడనుంది. ఆయన ఏం మొక్కుకున్నాడు? ఇచ్చేస్తానన్నాడా? బలిస్తానన్నాడా? ఆ మాట చదవండి ఒకసారి. ఆ మాట చదవండి. 31వ వచనం చదవండి. అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలి. ఇక్కడ 2 ఆప్షన్లు. ఒకటి ప్రతిష్ఠ, మరియు దహన బలి. మరియు అంటే అది కానీ ఇది కానీ, అంతేనా? మరియు అంటే అదే అర్థం వస్తుందా? మరియు అంటే చెప్పండి. అంటే ఏందమ్మా 2 అంటే? ప్రతిష్ఠ చేసి అర్పిస్తానన్నా, అంతే కదా. మరియు అంటే 2. ఇప్పుడు ఎవరినైనా పనికి పిలుచుకొచ్చుకున్నాం, మా ఇంటి దగ్గర ఏదో గోడ కట్టేది ఉందని పని పిలుచుకొచ్చుకున్నాం మేస్త్రీలకి. అయ్యా నీకు 1000 రూపాయలు కూలి మరియు మధ్యాహ్నం భోజనం అంటాను అనుకో, నేను భోజనం పెడతానన్నా కూలి ఇస్తానన్నా? 2 చేస్తానని కదా. ఇప్పుడు మరియు అంటే ప్రతిష్ఠ చేస్తాను, దహన బలి అర్పిస్తాను. అంటే ఇప్పుడు ప్రతిష్ఠ చేసి బలి అర్పించాడు. ఆ లెక్కలో పోయినా కూడా బలి అర్పించినట్టేనా? అర్పించాడా? మరియు అన్న దగ్గర పుట్టినోట్లో 1వ నెంబర్ ఉంది కదా, కింద ఏముంది? లేదా. అంటే మరియు అంటే 2 కలిపి, లేదా అంటే అది లేదా ఇది. ప్రతిష్టమైన చేస్తాను, బలైనా అర్పిస్తాను. మరియు అంటే 2, లేదా అంటే అది లేదా ఇది, అదన్నా ఇదైనా, అదైనా ఇదైనా, ఏదైతే అది అని. ఒకవేళ పశువు వచ్చిందనుకో, గొర్రె వచ్చిందనుకో, 2 చేసేవాడే. కూతురు వచ్చింది కదా, ఇప్పుడు ఆప్షన్ ఏముందంటే అది లేదా ఇది. ప్రతిష్ఠితైనా చేస్తాను, బలైనా అర్పిస్తాను అన్నాడు. అందుకే దేవుని వాక్యంలో మనం క్షుణ్ణంగా చదివితే ఆయన తన కుమార్తెను బలి ఇవ్వలేదు, కానీ ఏం చేశాడు? ప్రతిష్ఠించేశాడంట. దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి ప్రతిష్ఠించేశాడు. ఆయన సన్నిధిలోనే ఉండాలి, ఇంక ఇంటికి రావడానికి వీల్లేదామే. ఇంటి దగ్గరకు వచ్చి డాడీ పండగ వచ్చింది కదా, చీర తీసుకురా, పట్టు చీర తీసుకురా, ఇంకేం అడగడానికి లేదు. ఇక తండ్రితో సంబంధం లేదు. దేవుని సన్నిధికి పరిచర్య కోసం ఆయన ప్రతిష్ఠించేశాడు. ఇంకా చచ్చేదాకా దేవుని పని చేసుకుని బ్రతకాలంతామే. ఆమె కాకుండా ఈయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు తెలుసా? ఎవ్వరు లేరంట, ఒక్కతే కూతురు. ఇప్పుడు ఏం చేశాడు? ఆ కూతురుని దేవుని కొరకు అర్పించలేదు, ప్రతిష్ఠించాడు. చెప్పిన తర్వాత కూడా తప్పులే చెప్తే ఎట్లమ్మా? ఆ వాక్యానికి అర్థం లేకుండా పోతుంది. ప్రతిష్ఠించాడు వేరు, అర్పించడం వేరు. అంతేనా? అర్థమైందా? ఇంకోసారి రిపీట్ చేయమంటారా? ప్రతిష్ఠించాడు. చాలామంది అంటారు యెఫ్తా తన కుమార్తెను అర్పించాడు కదండి అంటారు. అది తప్పు. వాక్యానుసారంగా అర్థం చేసుకున్నాను. మనం వాక్యంలో మనం చూస్తాం, ఎప్పుడు దేవుడు బలిని కోరువాడు కాదు. కాబట్టి దేవుడు యెఫ్తా తన కుమార్తెను బలి అర్పించినట్టుగా లేదు, కానీ ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అంటే ఆయన తడువు చేయకుండా చేశాడని చెప్పడానికి, ఆయన చేసుకున్న మొక్కుబడిని తడువు చేయకుండా
ఈరోజు మన ఆలోచన కూడా అదే. దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, నువ్వేదైనా మొక్కుకొని ఎడలా ఆ మొక్కుబడిని తడువు చేయకుండా చేయి. కొన్ని విషయాల్లో మనం నిర్లక్ష్యం చేస్తున్నామని, దేవుని వాక్యం పట్ల కానీ దేవుని సన్నిధి పట్ల కానీ మనం నిర్లక్ష్యంగా ఉన్నామని దేవుడు ఈ రాత్రి మళ్ళీ హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఇంకా నువ్వు తడువు చేస్తున్నావేమో, దేవుని పని విషయాల్లో, దేవుని సన్నిధి విషయాల్లో నువ్వు ఇంకా తడువు చేస్తున్నావేమో. తడువు చేయొద్దు. అర్పించే విషయంలోనైనా సరే, పరిచర్య విషయంలోనైనా సరే ఏం చేయొద్దు? తడువు చేయొద్దు. దేవుడు హెచ్చరించాడు ఒకసారి లోతును. అయ్యా లోతు, సొదొమ గొమొర్రాలను నేను నాశనం చేయబోతున్నాను. ఇదిగో ఆకాశంలో నుంచి అగ్ని గంధకాలను కురిపించి ఈ సొదొమ పట్టణాన్ని, గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను కనుక నువ్వు అక్కడి నుంచి బయటికి రా. కారణం ఏంటంటే నీ ఒక్కడే నీతిమంతుడు కనుక నేను నిన్ను కాపాడాలనుకుంటున్నాను. నువ్వు ఆ పట్టణాల్లో నుంచి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా? బ్రతకాలంటే ఏం చేయాలా? అగ్నిలో కాలిపోయినా పర్వాలేదు అనుకుంటే అక్కడ ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు తొందరగా రావాలా, పరిగెత్తుకొని రావాలా, తడువైనా పర్వాలేదా? తొందరగా రావాల్సిందేనా? ఆయన ఏం చేశాడంటే చూడండి 19వ అధ్యాయము ఒకసారి 15, 16 వచనాలను ఒకసారి చదువుదాం. ఆదికాండము 19వ అధ్యాయము 15, 16 వచనాలు చూడండి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేశాను. చాలా ఇక్కడ ఏం చేశాడంట? లోతు తడవు చేశాడు. ఇంక టైం లేదు. పొద్దు పొడిచిందంటే ఉదయం కాగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తుంది. రే బాబు, వేకుజామునే లేచి వెళ్ళిపోవాలి మనం అని చెప్తూ ఉంటే ఏం చేస్తున్నాడు ఆయన? తడువు చేస్తున్నాడంట. నిర్లక్ష్యం కొన్నిసార్లు ఎంత ప్రమాదమైందో చూడండి. సమస్య లేని దగ్గర నిదానం ఉన్నా పర్వాలేదు, కానీ సమస్య ముంచుకొస్తున్నప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉంటే అది మన జీవితానికి ప్రమాదమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆకాశంలో నుంచి అగ్ని రాబోతుందని హెచ్చరిస్తున్నా సరే లోతు ఏం చేశాడంట? తడువు చేస్తున్నాడు, లేట్ చేస్తున్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎన్నో సమస్యల్లో నుంచి బయటకు తీసుకొస్తానని, ఎన్నో అవమానాల్లో నుంచి, ఆవేదనలో నుంచి బయటకు తీసుకొస్తాను, రండి బయటికని దేవుడు పిలుస్తున్నా సరే మనం ఏం చేస్తున్నామంటే ఇంకా తడువు చేస్తున్నాం. అయితే దేవుడు ఏం చేశాడంటే తడువు చేసినప్పుడు చూడండి 16వ వచనంలో మనం చదివితే, అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడు వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. చాలా ఏం చేశారు చూడండి. ఇక్కడ దేవదూతలు ఏం చేశారంటే, బాబు నువ్వు రెడీ అవుతావేమో, తలదూకోవాలి, పౌడర్ కొట్టుకోవాలంటే టైం లేదు. ఏమొస్తుంది పైనుంచి? అగ్ని దిగి వస్తుంది. నువ్వు తడువు చేయడానికి టైం లేదు కనుక అని చెప్పి నువ్వు తడువు చేస్తే అగ్నిలో కాలిపోతావు అని చెప్పి దేవుడు కనికరించడం వలన దేవదూతలు అతని చేతిని పట్టుకొని బయటికి తీసుకెళ్ళిపోయారంట. ఊరు అవతలకి తీసుకెళ్ళిపోయిన తర్వాత వీరు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయారో వెంటనే ఆకాశంలో నుంచి అగ్ని దిగి వచ్చి ఆ పట్టణాలన్నిటినీ సర్వనాశనం చేసినట్టుగా మనం చూస్తాం. సొదొమ పట్టణం కానివ్వండి, గొమొర్రా పట్టణం కానివ్వండి, ఇప్పటికీ అక్కడ ఒక చిన్న పచ్చిగడ్డి మొలక కూడా మొలకెత్తట్లేదంట. ఎంత దేవుడు తన ఉగ్రతను కురిపించాడో చూడండి. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, కొన్ని విషయాల్లో మనం తడువు చేస్తున్నాం. ఇంకా అమ్మా వాటిని వదిలిపెట్టండి అన్నా మనం వదిలిపెట్టకుండా తడువు చేస్తున్నాం. అమ్మా వాటిని విడిచిపెట్టండి అని చెప్తూ ఉన్నా వాటిని విడిచిపెట్టకుండా ఇంకా తడువు చేస్తున్నాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, నువ్వు తడువు చేయక. చదువుకున్నాను ద్వితీయోపదేశకాండంలో, నువ్వు ఏదైతే మొక్కుకున్నావో, ఏదైతే చేయాలనుకున్నావో, ఏదైతే విడిచిపెట్టాలనుకున్నావో ఆ విషయాల్లో నీవు తడువు చేయొద్దు. నువ్వు రక్షణ పొందడానికి సిద్ధపడితే తడువు చేయొద్దు. టీవీలు సీరియల్ చూడాలి, మానివేయాలి అని తీర్మానం తీసుకున్నాం అనుకో, ఇక తడువు చేయొద్దు. ఇక నుంచి నేను బూతులు మాట్లాడకూడదండి అని తీర్మానం తీసుకున్నాం అనుకో, ఇక తడువు చేయొద్దు. మన క్రొత్త సంవత్సరం వచ్చేటప్పుడు తీర్మానాలు తీసుకుంటాం. ఈ సంవత్సరం నుంచి నేను ఇంకేది మాట్లాడకుండా, ఏది చూడకుండా ఉండాలని తీర్మానం తీసుకుంటాం, కానీ అది అమలు చేయడానికి నిర్లక్ష్యం చేస్తాం, తడువు చేస్తాం. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుని విషయంలో ఏదైతే తీర్మానం తీసుకున్నామో, ఏదైతే మొక్కుబడి చేసుకున్నామో ఆ విషయాలు నీవు
తడువు చేయొద్దు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపోస్తల కార్యముల గ్రంథంలో మరొక వ్యక్తిని మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో జరిగిన అనుభవాన్ని మనం చూస్తాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి, నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివైందువు గనుక నీవు తడువు చేయుట ఎందుకు. చాలా ఇక్కడ అపోస్తలుడైన పౌలు మారు మనస్సు పొందకముందు లోకానుసారంగా శరీర సంబంధిగా జీవించే టైంలో దమస్కు అనే మార్గములో వెళ్తూ ఉన్నప్పుడు, తిన్నని దనబడిన రోడ్లో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, గుర్రముల మీద అతడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో నుంచి గొప్ప వెలుగు కనిపించిందంట. ఆ వెలుగు వెనకాల నుంచి ఒక స్వరం వినిపించింది, సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు, నన్నెందుకు ఇబ్బంది పెడుతూ ఉన్నావు, ఎందుకు నా బిడ్డల్ని ఇలా చేస్తున్నావు అని ఒక స్వరం వినిపించింది. ప్రభా, ఎవరు నువ్వు? ఈ వెలుతురులో నాకేం కనిపించట్లేదంటే, నేను నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తును, యేసుక్రీస్తును నేను అంటాడు ఆయన. మరేం చేయమంటావు ప్రభు అంటే, నీవు లేడు, ఆయన రాడు అని చెప్తున్నటువంటి యేసుక్రీస్తు వారిని నేనే. ఇదిగో నేను రాబోతున్నాను గనక నువ్వు అనేకుల ఎదుట నన్ను గూర్చినటువంటి సాక్ష్యం చెప్పి అనేకులను రక్షణలోకి నడిపించాలని చెప్పి అతని మీద ఆ రోజు దేవుడు రక్షణ కార్యాన్ని జరిగించి పౌలు గారిని రక్షణలోకి నడిపిస్తే పౌలుకి ఇంట్లో కూర్చున్నాడు. 3 రోజులు కళ్ళు పోయాయి, కళ్ళు కనిపించట్లేదు. ఎందుకు? అంత గొప్ప వెలుగు చూశాడు కనుక ఆయన కళ్ళు పని చేయట్లేదంట. కళ్ళు కనిపించకపోగా 3 రోజులు ఆహారం తినకుండా నీళ్ళు దాక్కుండా కూర్చున్నాడు. ఆయన దగ్గరకు ఒక పాస్టర్ని పంపించాడు దేవుడు. అననీయ అనేటువంటి ఒక వ్యక్తిని పంపించాడు. మంచి పేరు కలిగి మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిని అక్కడికి పంపిస్తే అననీయ వచ్చి అంటూ ఉన్నాడు, పౌలా ఇదిగో నువ్వు మారు మనసు పొందావు కదా, దేవుని దర్శనం చూసావు కదా, దేవుని స్వరాన్ని చూసావు కదా, మరి ఇక బాప్తీసం తీసుకోవడానికి నువ్వు ఎందుకు తడువు చేస్తున్నావు అంటే, బాప్తీసం తీసుకోవడానికి కూడా తడువు చేయవద్దని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఇంకా రక్షణ కార్యం పొందకుండా బాప్తీసం తీసుకోకుండా ఎందరైతే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో, ఇంకా చాలా సమయం ఉందిలే, ఇంకా చాలా వయసు ఉందిలే, ఇంకా చాలా బోలెడంత వయసు ఉందని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, మానవునికి ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలీదు, మానవుని జీవితంలో ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకు తెలీదు. అందుకని యాకోబు పత్రిక 4:14 మనం చదువుతాం, ఓ మానవుడా నీ జీవమే పాటిది, ఇంతలోనే కనిపించి అంతలోనే మాయమైపోయే నీటి మీద ఆవిరి వంటిది, నీటి బుడగ లాంటిది నీ జీవితం, త్రాసు మీద ధూళి లాంటిది నీ జీవితం, ఉదయాన్నే పుష్పించి రాత్రికి రాలిపోయే పువ్వు లాంటిది నీ జీవితం. ఎప్పుడు రాలిపోతుందో, ఎప్పుడు వాడిపోతుందో, ఎప్పుడు పగిలిపోతుందో తెలియని ఈ జీవితం అల్పమైంది గనక ఈ జీవితం అంతమైపోయే లోపే బాప్తీసం తీసుకోండి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు దేవుని విశ్వసించిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి ఆయనే చెప్తున్న వాక్యం అదే, ఆయన చెప్తున్నటువంటి మాట అదే, నీవు బాప్తీసం పొందడానికి తడువు చేయుట ఎందుకు. మనం ఇక్కడ కూడా తడువు చేయకూడదంట. ఏ విషయాల్లో మనం తడువు చేయకూడదో చాలా విషయాలు విన్నాం. ఏం మొక్కుకున్నామో ఆ మొక్కుబడి విషయాల్లో తడువు చేయకూడదు. రెండవది, దేవుడు మనల్ని సమస్యల్లో నుంచి బయటికి తీసుకొచ్చే విషయాల్లో ఏదైనా హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికలను పాటించడానికి లోతు తడువు చేసినట్టుగానే మనం తడువు చేయకుండా దేవుడు ఏదైనా హెచ్చరించినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి తడువు చేయకూడదు. మూడవదిగా, బాప్తిస్మం తీసుకోవడానికి మనము తడువు చేయకూడదు. కాబట్టి ఏదైనా తడువు చేస్తున్నామంటే, ఏదైనా అనుకున్న విషయాల్లో వెనకబడిపోతున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నామంటే అది ఏ విధము చేతనైనా దేవుడిని దగ్గర నుంచి తీసుకుంటాడు, దాన్నే వదిలిపెట్టాడు. అయితే ఆయన తీసుకోకముందే మనమే స్వేచ్ఛగా మన తీర్మానాన్ని నెరవేరిస్తే అది మనకు ఆశీర్వాదం. లేదు దేవుడు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అది మనకు శాపంగా మారుతుందంట. కాబట్టి ఏదైనా మనం తీసుకునే తీర్మానాలు ఉంటే ఆ విషయాలలో మనం తడువు చేయకుండా దేవుని దగ్గర మనం మొక్కుబడిని చెల్లించే ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన పాదాలకు వేల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనా కూడిక ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రాలైనా దయతో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరినీ మీ పాద సంధికి నడిపించినందుకు స్తోత్రాలు.
విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. నీ చిత్తమైతే ఈ వాక్యానుసారంగా మేము కూడా జీవిస్తూ ఏ విషయాల్లోనూ తడువు చేయకుండా మేము తొందరగా తండ్రి మీ సన్నిధిలో పరిచర్య విషయాల్లో మేము తీసుకున్న తీర్మానాలను జరిగిస్తూ నెరవేరుస్తూ ముందు కొనసాగగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమేన్.